క్రికెట్లో ప్రతి క్రికెట్ అభిమానిని ఏడిపించిన కొన్ని హృదయ విదారక క్షణాలు మీకు తెలుసా? క్రికెట్ ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో ఇది ఎలా కనిపిస్తుందో మాకు తెలియదు. కానీ భారతదేశం, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇది ఒక మతంగా పరిగణించబడుతుంది. అలాగే ఈ గేమ్ ఆడే తమ అభిమానులు ఆటగాళ్లను దేవుళ్ళుగా కొలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే తమ జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటే, అభిమానులు తమ జట్టు ఓడిపోయినప్పుడు కన్నీరు కారుస్తారు. అంటే మనం క్రికెట్తో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామో అర్థమవుతుంది. అయితే క్రికెట్లోని కొన్ని సంఘటనలు వారి దేశ అభిమానుల హృదయాలను మరియు మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేశాయి. కాబట్టి ఈ వీడియోలో నేను క్రికెట్ చరిత్రలో 5 హృదయ విదారక క్షణాలను పంచుకుంటాను. టాప్ 5 సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్. క్రికెట్ దేవుడు సచిన్ రమేష్ టెండూల్కర్ తన బ్యాటింగ్తో అందరినీ అలరించాడు మరియు చాలామంది యువకులకు ప్రేరణగా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇంత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం అతడు. భారత క్రికెట్కు ఒక ప్రమాణాన్ని నెలకొల్పి నిష్క్రమించడం. జాతీయ జట్టులోకి వచ్చిన ప్రతి ఆటగాడు నేను సచిన్ లాంటి గొప్ప ఆటగాడు కావాలని భావించి పట్టుదలతో ఆడతాడు. టెండూల్కర్ ఇతర దేశాల యువకులను కూడా ప్రేరేపించాడు మరియు ఇప్పుడు అతను ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న చాలామంది గొప్ప ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. అయితే 2013లో క్రికెట్పై ఇంత గొప్ప ప్రభావాన్ని సృష్టించిన టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచం కన్నీళ్లు పర్యంతమైంది. టెండూల్కర్ తన రిటైర్మెంట్ రోజున 70 నిమిషాల పాటు తన అనుభవాలను అన్నిటినీ ప్రసంగం రూపంలో పంచుకున్నాడు. అలాగే చాలా మంది తోటి క్రికెటర్లు సచిన్ రిటైర్మెంట్ హృదయ విదారకరమైన క్షణం అని భావించారు మరియు మేము రిటైర్ అయినప్పుడు కూడా మేము అంత భావోద్వేగాన్ని గురికాలేదు. సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోజు దాదాపు ప్రతి క్రికెట్ అభిమాని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన హృదయ విదారక క్షణాలలో ఒకటి. టాప్ 4 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్. క్రికెట్లో చోకర్లుగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా వన్డే ప్రపంచ కప్ గెలవాలనే బలమైన కోరికతో 2015లో పార్టీలోకి అడుగుపెట్టింది మరియు లీగ్ దశలో చాలామంది ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. అయితే చోకర్స్ అనే పదం దక్షిణాఫ్రికా జట్టులో చాలా ఆందోళనను కలిగించింది, ఎందుకంటే వారు ఇంతకు ముందు ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో గెలవలేదు. వీటన్నింటినీ పక్కన పెడితే క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి దక్షిణాఫ్రికా చాలా ఆత్మవిశ్వాసంతో నాకౌట్ ప్రయాణిస్తూ ప్రారంభమైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఆనందం వెల్లవిరిసింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అత్యంత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్లో గెలిస్తే తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా చివరి 2 బంతుల్లో 5 పరుగులు డిఫెండింగ్ చేయాల్సి ఉంటుంది. ఉత్కంఠభరితమైన ముగింపు కోసం సిద్ధంగా ఉంది. తమ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరుకోవడం పట్ల ఎస్ఏ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్రాంట్ ఇలియండ్ సిక్సర్ కొట్టి వారి గుండెను బద్దలు కొట్టాడు. ఒక్క బంతి మిగిల్చి న్యూజిలాండ్కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఓటమితో కుప్పకూలిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానంలో కన్నీరు మున్నీరు అయ్యారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన ప్రతి క్రికెట్ అభిమాని చాలా బాధపడ్డాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా వారి పట్ల భయంకరంగా భావించి వారిని ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన హృదయ విదారక క్షణాల్లో ఒకటి. టాప్ 3 2019 ప్రపంచ కప్ ఫైనల్. ఉత్కంఠంగా సాగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా వివాదాస్పదంగా ముగిసింది. అయితే హైడ్రామా క్రికెట్ ప్రపంచానికి ముఖ్యంగా చివరి ఓవర్లో సరికొత్త అనుభూతిని అందించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. చేజింగ్లో ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆటను ముగించారు. ఈ మ్యాచ్లో విజయం సాధించారంటే చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి మరియు 2 జట్లకు తొలిసారి ప్రపంచ కప్ గెలవడానికి గోల్డెన్ ఛాన్స్ కావాలి. విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. అయితే ఓవర్ 4వ బంతికి అదృష్టం వరించింది మరియు ఇంగ్లాండ్ జట్టు 6 పరుగులు చేసింది. స్టోక్స్ డిప్ మిడ్ వికెట్ వైపు కొట్టిన బంతిని గప్టిల్ అందుకున్నాడు. దానిని కీపర్ వైపు విసిరాడు. అయితే అది ప్రమాదవశాత్తు స్టోక్స్ బ్యాట్కు తగిలి 4 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ట్రెంట్ బోల్ట్ మిగతా 2 బంతులను అద్భుతంగా బౌల్ చేయడంతో
మ్యాచ్ టైగా ముగిసింది. అయితే అప్పటికే న్యూజిలాండ్ అభిమానులు గుండెలు సగం పగిలిపోయాయి. సూపర్ ఓవర్, టైం మరియు బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లాండ్ను ఛాంపియన్గా ప్రకటించడంతో వారు కంటతడి పెట్టారు. ఇది క్రికెట్లో అత్యంత విషాదకరమైన హృదయ విదారక క్షణాలలో ఒకటి. టాప్ 2 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్. ప్రతి భారత క్రికెట్ అభిమానికి కన్నీళ్లు తెప్పించిన మ్యాచ్ ఇది. ఎంఎస్ ధోని రన్అట్ అయ్యి పెవిలియన్ బాట పట్టడంతో క్రికెట్ ప్రపంచం కంటతడి పెట్టించింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచ కప్లో భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా రాణించి సెమీఫైనల్కు చేరుకుంది. మాంచెస్టర్లో ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడ్డాయి మరియు వర్ష కారణంగా 2 రోజులు ఆడాయి. రెండవ రోజు పిచ్ న్యూజిలాండ్ పేస్ బౌలర్లకు బాగా సరిపోతుంది మరియు భారత టాప్ ఆర్డర్ నాటకీయంగా కుప్పకూలినట్లుగా సమాచారం. అయితే ధోని, జడేజా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆటపై ఆశలు పెంచుకున్నారు. అయితే చివర్లో భారత్ జడేజాను కోల్పోయింది. 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది. గేమ్ బెస్ట్ ఫినిషర్గా పేరుగాంచిన ధోని 49 ఓవర్లలో తొలి బంతికి 6 కొట్టాడు. దీంతో భారత అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ 3వ బంతికి అద్భుతమైన త్రోతో ధోనిని రన్అట్ చేసిన గప్టిల్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ధోని రన్అట్ అయ్యి మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లడంతో అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రన్అట్తో కెరీర్ ప్రారంభించిన ధోని రన్అట్తో టీమిండియాకి గుడ్ బై చెప్పాడు. క్రికెట్లో అత్యంత తీవ్రమైన హృదయ విదారక క్షణాలలో ఇది ఒకటి. ఆ ప్రపంచ కప్లో 5 సెంచరీలు సాధించిన భారత్ను ఒంటి చేత్తో సెమీఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 2003 ప్రపంచ కప్ ఫైనల్ సచిన్ను చూసినంత హృదయ విదారకంగా ఉంది. 2019లో రోహిత్ను చూసినంత బాధగా ఉంది. ఇటీవల అదే జట్టుతో జరిగిన WTC ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పుడు కూడా చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. టాప్ 1 ఫిలిప్స్ హ్యూస్ మరణం. క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన ఇది. హార్ట్ బ్రేక్ సంఘటన నవంబర్ 27, 2014న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. ఫిలిప్స్ హ్యూస్ గేమ్లో సీన్ ఆబర్ట్ చేసిన భారీ బౌన్సర్ను ఆడేందుకు హుక్ షాట్ను ప్రయత్నించాడు. అయితే అతను తప్పిపోవడంతో బంతి నేరుగా అతని హెల్మెట్ కింద మెడకు తాకింది. హ్యూస్ అక్కడికక్కడే కుప్పకూలి కోమాలోకి వెళ్ళాడు. మెడ దగ్గర నరాలు పలిగిపోవడంతో తలకు రక్త ప్రసరణ ఆగిపోయింది. లొకేషన్లో అతని సజీవంతో ఉంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి వైద్య బృందం అతని గుండెను పంప్ చేసి ప్రతిదీ ప్రయత్నించింది. కానీ అతను స్పృహలో లేక రాలేదు. వెంటనే హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల తర్వాత ఎటువంటి సానుకూల నివేదికలు రాకపోవడంతో హ్యూస్ ఆసుపత్రిలో మరణించడంలో ప్రకటించింది. నిజంగానే ఈ ఘటన అందరినీ కలచివేసింది. డిసెంబర్ 3న అతని అంత్యక్రియలు జరిగినప్పుడు దాదాపు ప్రతి క్రికెటర్ ఏడ్చాడు. 25 ఏళ్ల వయసులో ప్రతిభావంతుడైన క్రికెటర్ మరణించడం క్రికెట్లో బ్లాక్ డే మిగిలిపోయింది. ఈ మ్యాచ్లో 63 పరుగులతో నాటౌట్గా నిలిచిన హ్యూస్ ట్రిబ్యూట్ ద్వారా ఎప్పటికీ 63 పరుగులతో నాటౌట్గా ప్రకటించాడు. మేము నిన్ను కోల్పోతున్నాము ఫిలిప్ హ్యూస్. ఇది క్రికెట్లో అత్యంత కలతపెట్టే హృదయ విదారక క్షణాలలో ఒకటి. కాబట్టి గాయ్స్, ఇవి క్రికెట్ చరిత్రలో అత్యంత హృదయ విదారక క్షణాలు. ఇవన్నీ భయానక క్షణాలు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో సెట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.